అధ్యక్ష ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మాకు చాలా విచిత్రం అనిపించింది. అమరుల త్యాగాలు బలిదానాలు ఎవరు అధ్యక్ష? ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు? యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసి పెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష? ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడతలేదు మా ఆర్తనాదాలు అని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమాన్ని అనగా తొక్కింది ఎవరు అధ్యక్ష? 1952లో 7 మందిని చంపింది ఎవరు? 69లో 371 మందిని చంపింది ఎవరు? 2004 నుంచి 14 దాకా మరి వందల మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు? శ్రీకాంతచారి కానీ యాదిరెడ్డి కానీ యాదయ్య కానీ వారి మరణాలకు కారణం ఎవరు? బలి దేవత ఎవరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష. బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా. బలి దేవత ఎవరు, బలి దేవత అని అన్నదెవరు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడినారు. నియంతృత్వం, నిర్బంధం, ఇక అది జోక్ ఆఫ్ ద మిలేనియం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం, నిర్బంధం గురించి మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు అధ్యక్ష? తెలంగాణలో నెత్తురు కారిచ్చింది ఎవరు అధ్యక్ష? పౌర హక్కుల హననం చేసింది ఎవరు అధ్యక్ష? మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు, బ్లాక్ కోబ్రాలు, నయీం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది ఎవరు? పెంచింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి. అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు, అధ్యక్ష పౌర హక్కుల గురించి. ఆనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా అధ్యక్ష? నేనేమంటున్నా అంటే ఇవాళ వచ్చి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చించేస్తే చినిపోదు అధ్యక్ష. ఇంకొక మాట, ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే.